ప్రశ్నలు ఎప్పుడు అంతరించిపోతాయి అని రమణ మహర్షిని ఒకడు అడిగాడు. ఆ, ఇప్పుడు శిష్యుడు వచ్చి రమణ మహర్షి గారి దగ్గర కూర్చొని, స్వామి మనిషి స్వామి ఎప్పుడు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి కదా, ఈ ప్రశ్నలు ఎప్పుడు అంతరిస్తాయి అని అడిగాడంట. ఉమ్, అది పిచ్చివాడా, ప్రశ్న సమాధానం రెండు ఎప్పుడు ఒకటవుతాయో అప్పుడే ప్రశ్నలు పోతాయి అంటాడు. ఉహు. ప్రశ్న సమాధానం రెండు ఎప్పుడైతే ఒకటైపోతాయో ఇంక ప్రశ్న ఉండదు. ఈ ప్రశ్నే ఉండదు అని చెప్తాడు ఆయన. ఆహా, బ్రహ్మ రహస్యం చెప్పారు స్వామి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మీ ప్రశ్న బ్రహ్మోపదేశం ఇప్పుడు మీ ప్రశ్నలోనే జవాబు ఉందా? రమణుల వారా మజాక, మామూలు వ్యక్తి కాదు ఆయన. ఎంత గొప్ప మహానుభావుడు, ఎంత గొప్ప మహర్షి. చెప్పొచ్చు, మామూలుగా కూడా చెప్పొచ్చు. అతను వ్యంగ్యంగా అడిగాడు, వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు అంతే. స్వామి ప్రశ్నలు ఎప్పుడు వెళ్ళిపోతాయి స్వామి అని అన్నాడు. ప్రశ్నకి సమాధానం రెండు ఒకటే అయితే, ప్రశ్న సమాధానం రెండు ఒకటే అయితే అప్పుడు ప్రశ్న వెళ్ళిపోతాయిరా అన్నాడు. బ్రహ్మణ మహర్షి గారి ఫిలాసఫీ ఎంత స్థాయి వ్యక్తి అంటే ఆయన, తన వీపు మీద అంత భయంకరంగా ఉండు ఈగలు చిరాకు పడుతుంది, అందరూ భయపడుతూ ఉన్న, అది ఆపరేషన్ చేయించుకోండి స్వామి, వైద్యం చేయించుకోండి అని అడుగుతున్నా సరే, ఆ పుండు మీద ఆయన హాస్యం చేస్తాడు. ఉమ్, ఆ ఆయన ఏమంటాడంటే, ఆ పుండు మీద హాస్యం ఆయనకి. మీరందరూ నన్ను స్వామి గురువు అని పిలుస్తూ నన్ను నేను గుర్తించకుండా చేస్తున్నారు. ఈ పుండు నాకు మిత్రుల్లాగా నన్ను నాకు గుర్తు చేస్తూ ఉంటుంది నిరంతరం, అది నాకు బంధువు లాంటిది అని అంటాడు. అర్థమైందండి? అర్థమైంది గురు. మీరు అందరూ ముందొచ్చి స్వామి గురువా, స్వామి అది చేయండి ఇది చెప్పండి అని చెప్పి మీరు నన్నుగా గుర్తించనీయకుండా నాకు కొన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నారు నన్ను. ఒకడు రమణులు అంటాడు, ఒకడు రమణ మహర్షి అంటాడు, ఒకడు సామ్ అంటాడు, ఒకడు గురువు అంటాడు, వాడి ఇష్టం. అప్పుడు నన్ను నేను గుర్తించుకోకుండా అయిపోతున్నా. కానీ ఉమ్, నన్ను నేను గుర్తు చేపించేది ఈ పుండు, ఇది నాకు నిజంగా మీ అందరికంటే ఎక్కువ బంధువు నాకు అని అంటాడు. దాన్ని ఎట్లా తీసుకోమంటావు అంటాడు. యోగుల యొక్క ఫిలాసఫీ, యోగుల యొక్క హాస్యం జన్మ తరిస్తుంది అనమాట. వాళ్ళ వాళ్ళ మాటలు, ఒక్క మాట మన హృదయానికి అలా నిరంతరం శాశ్వతంగా అట్లా గుచ్చుకుపోయేలాగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద భగవంతుడు కూడా. మా స్వామివారు కూడా అంతే. మా స్వామివారు కూడా ఉమ్, ఈ దేహం, ఈ దేహం తట్టుకోలేదు, చలికి తట్టుకోలేదు ఈ దేహం. ఉమ్, అయిపోయింది కదా వయసు ఎక్కువైపోయేసరికి, ఈ దేహం తట్టుకోలేకపోతుంది ఇది, ఎండలకి తట్టుకోలేకపోతుంది ఈ దేహం అంటారు. వాళ్ళ యొక్క చూడండి, వాళ్ళు ఈ బాడీని వేరుగా చెప్తున్నాడు ఆయన. ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నా అనట్లా, చలికి దేహం. ఎండకి తట్టుకోలేకపోతున్నా అనట్లా, ఈ దేహం తట్టుకోలేకపోతుంది, ఈ దేహం వేరుగా చూస్తున్నాడు ఆయన. అందుకే భారతదేశం గొప్పదండి. ఉమ్, భారతదేశం అలాంటి మహానుభావుల్ని ఒకళ్ళిద్దరిని కనింది కాబట్టి భారతదేశం గొప్పది అని పిలిపించుకుంటుంది. అమ్మో, వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ కలిగేటటువంటి అంశాలని చిటికలేసే లోపు తీసేసుకోగలరు. చిటికలేసే లోపు. కానీ వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టరు. చెయ్యరు. మనకది. వివేకానందుడికి తెలియని హెల్తీ రహస్యాలు ఉంటాయి, ఆరోగ్య రహస్యాలు వివేకానందుడికి తెలియని ఉంటాయి. కుంభక మహాయోగి, ఆయన దేహం 33 సంవత్సరాలు వదిలేశాడు.
శంకరాచార్యుడికి తెలియని రహస్యాల, శంకరాచార్యుడికి తెలియని విద్యల, శంకరాచార్యుడికి తెలియని సిద్ధుల 30 సంవత్సరాలు వదిలేశాడు దేహం. దేహాలకిచ్చే ప్రియారిటీ వాళ్ళు యోగులు దేహాలకి అంత స్థాయిలో, అంత చాలా తక్కువ స్థాయిలో, క్షుద్రమైనటువంటి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి మహానుభావులు నడిచిన నేల మీద, అలాంటి మహానుభావులు తిరిగిన భూమి మీద మనం కూడా పుట్టాం. అది మన అదృష్టం. ఎంత గొప్ప పాత్రలో మనం ఉన్నాం అసలు. ఉమ్. నిజంగా సృష్టి భలే పాత్రలో పెట్టింది మనల్ని అయితే. సూపర్ పాత్రలో. ఎంత అదృష్టం చేసుకున్నాం మనం. స్టెప్ స్టెప్ వేసుకుంటా పోతున్నాం. ఉమ్. స్వరూపం దాని దగ్గరికి ప్రాపర్ పాత్రలో దిగి నడుస్తున్నాం మనం. ఉమ్. మనకంటే అదృష్టవంతులు ఎవరు లేడు భూమి మీద. హండ్రెడ్ అదేందో పర్సెంట్ మనది. ఆధ్యాత్మికతలో సెటిల్ అవ్వడం అనేది ఎన్నో జన్మలు ఉమ్. తపస్సు చేస్తే గానీ కలగదు. ఏ ఫీల్డ్లో అయినా సెటిల్ అవ్వచ్చు. ఉమ్. ఏ ఫీల్డ్లో అయినా సెటిల్ అవ్వచ్చు. భూమి మీద ఏ లోకంలో ఏ ఫీల్డ్లో అయినా సెటిల్ అవ్వచ్చు. ఆధ్యాత్మికతలో సెటిల్ అవ్వడం అనేది జన్మ జన్మల తపస్సు, కఠోర తపస్సు చేస్తే తప్ప సిద్ధించదు.